చట్టం వల్లే ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు, పార్లమెంటు ఆమోదం జరిగింది. ఇవాళ ఈ అంశం వచ్చేటప్పటికు నాకైతే కనీసం అందాజు కూడా అందుతలేదు. భారతీయ జనతా పార్టీ అఖిల భారత బీసీసీల అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ముసలి కన్నీరు గారుతో ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి, మీ డిఎన్ఏల బీజేపీ రక్తమైతే తెలంగాణ నుంచి వచ్చిన బిల్లులను ఆ షెడ్యూల్ 9లో కానీ లేదా పార్లమెంటు ద్వారా 50% ఓవర్ కావడానికి అధిగమించడానికి అనుమతించే విధంగా చూడండి. రాష్ట్రపతి గారితో ఆమోదింపజేయించండి. అది చేత కాదు. బండి సంజయ్ గారు, అరవింద్ కుమార్ గారు, ఈటల రాజేందర్ గారు, కృష్ణయ్య గారు కూడా మాట్లాడుతున్నారు ఫర్ బీసీ. యూఆర్ ఫర్ బీసీ. మీరైతే చట్టసభలో కూడా అడుగుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 42% కొరకు తీసుకున్నటువంటి అంశం మీద మీ ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం చేయకుండా ఊరికేనే బట్టగాల్చి మీద వారేసి చేస్తే దయచేసి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఇది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యక్తి ఆధారితంగా ఎన్నికలు జరుగుతాయి. వాస్తవంగా ఇళ్ళకి గెలిచి పార్టీల పరంగా సంబంధించినటువంటి అంశం ప్రస్తావించడం రాదు. వాళ్ళు సానుభూతి పరులు ఉంటారు. తప్పకుండా గతంలో ఉన్న లెక్కలు తీసుకుంటే కూడా 50% పైనే బలహీన వర్గాలు గెలిచారు. ఈసారి ఇంకా ఇంత పెద్ద ఉద్యతమైనటువంటి ఉధృతం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ శాతం రావాలని కోరుకుంటా ఉన్నాం. ప్రజలు ఆ విధంగా ఐక్యంగా బలహీన వర్గాల ప్రజలను గెలిపించుకునేటువంటి ప్రయత్నం జరగాలని కోరుకుంటాం. కానీ రాజకీయంగా ఇలా టికెట్లు లేవు, ఇవన్నీ ఏమి ఉండదు. కానీ భవిష్యత్తులో జరిగేటువంటి దానికి సంబంధించి ఇంకా చట్టపరంగా శాసనసభ ప్రకారంగా చేయాల్సిన అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి సంబంధించి అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేము రిజర్వేషన్ల పక్షపాత పార్టీ మాది. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా ఏదైనా సామాజిక న్యాయం కొద్దో గొప్ప అటు జరిగితే కూడా మాట్లాడి ప్రజాస్వామికంగా అడిగి నిలదీయగలిగేటువంటి వేదిక కాంగ్రెస్లో ఉంది. మీ పార్టీలో ఉందా అని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ ఉన్న పార్టీగా బండి సంజయ్ బీజేపీ అధ్యక్షులు తొలగించినారు. ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థి పెట్టి ఫ్లోర్ లీడర్ని చేసినారు. పార్టీ అధ్యక్షులు ఇంత పెద్ద ఇష్యూలు జరిగేటప్పుడు కూడా ఒక బలహీన వర్గాల వ్యతిరేకి మండల కమిషన్లో నవ సంఘర్షణ సమితి పేరు మీద రిజర్వేషన్లు వ్యతిరేకించినటువంటి వ్యక్తిని ఇలా అధ్యక్షుని చేసినారు. ఆనాడు సంగ్రామ పరిషత్ మూవ్మెంట్ జరుగుతుంటే ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? బీఆర్ఎస్ పార్టీ సర్వేలో కూడా పాల్గొనలే. ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, సిఎల్పి లీడర్ వాళ్ళు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఎట్లా? అందుకే ప్రజలకు, ముఖ్యంగా బలహీన వర్గాల నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్. బలహీన వర్గాలకు సంబంధించిన అంశాల మీద కట్టుబడి ఉన్నాం. అదే సమయంలో మా పార్టీ నాయకత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% కాక ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలు మా పార్టీలో తొందరగా నిర్ణయం తీసుకోమని మేము కూడా అడుగుతా ఉన్నాం. అది సప్లైన్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఉద్యోగ, విద్య, ఇతరత్ర అనేక అంశాల్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా మేము కూడా మా పార్టీలో బరాబర్ గొంతు ఎత్తి మా అమలు జరగాలని కోరుతాం. కోరేటువంటి హక్కు, స్వేచ్ఛ మా దగ్గర ఉంది. మీ దగ్గర ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్కు ఛాంపియన్ అని మనం చెప్తా ఉన్నాం. ఈ దేశంలో ఏకైక మగాడు రాహుల్ గాంధీ 50% క్యాప్ ఎత్తాలనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తా ఉన్నాడు. అటువంటిప్పుడు ప్రజలు ఆలోచన చేయమని చెప్పి మేము వాస్తవంగా రాష్ట్రంలో ఎన్నికలు పెట్టినాడు. కేంద్ర రాష్ట్రాల అధికారంలోకి వస్తాయనుకున్నాం, రాకపోయినా రాష్ట్రంలో మా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ మా ప్రభుత్వం ఉంటే 1 గంట పనిది. అదే చెప్తాను. మళ్ళా కూడా తప్పకుండా భవిష్యత్తులో గతంలో ఎన్నడైతే బీజేపీ కులగణనకు కూడా వ్యతిరేకించిందో, రాహుల్ గాంధీ గారి పోరాటంతో కులగణన చేయడానికి ఒప్పుకున్నారు. మళ్ళీ ఈరోజు రాసి పెట్టుకొని తప్పకుండా ఇవాళ 50% క్యాప్ ఎత్తేయడానికి బీజేపీ అడ్డం పడుతూ ఉంది. షెడ్యూల్ 9లో చేర్చడానికి బీజేపీ అడ్డం పడుతూ ఉంది. దానికి బీఆర్ఎస్ ఒత్తాస పలుకుతుంది. కానీ ఒకరోజు వస్తుంది. ఇవాళ 27 నవంబర్ 2025 మళ్ళొక రోజు తప్పకుండా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ క్యాప్ ఎత్తేస్తుంది. దేశవ్యాప్తంగా జితనే ఆబాది ఉత్తనే ఇచ్చేదారి కార్యక్రమాన్ని చేస్తుంది అనే విశ్వాసాన్ని తెలంగాణ ప్రజలు ఉంచుకోవాలని కోరుతా ఉన్నాం. బీసీ సంఘాలకు కూడా చెప్తా ఉన్నాం, దయచేసి కోర్టులో ఫైట్ జరిగేటప్పుడు మీరు ప్రత్యక్ష సాక్షులు రండి.
కోర్టులో ఇంతకంటే మార్గం న్యాయపరంగా చట్టపరంగా 50% హర్డీలు ఉందని తెలిసి కూడా మీరు రాజకీయ పార్టీల పరంగా ఆరోపణ చేస్తారు. మేము రెడీ అక్రాంతి టేబుల్ కూర్చొని మీరు చెప్పే సలహా సూచన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 2 సంవత్సరాలు ఎన్నికల వాయిదా వేసిన బీసీ సంఘాలకు తెలుసు. అనేక సందర్భాల్లో పిలిచి మేము సమావేశం పెట్టిన సంగతి తెలుసు. వీఆర్ నాట్ అగేనెస్ట్ ఫర్ 42%, వీఆర్ ఫర్ 42%. వాళ్ళ పార్టీలలో స్టాండ్ ఏందో తెలుసుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళని అడగండి. వాళ్ళ బిల్లులు ఆపుతున్నారు. వాళ్ళ మీద మీ యుద్ధం ఉండాలి. ఇలా బలహీన వర్గాల ద్రోహులు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. శాతాలకు సంబంధించిన అంశంకు సంబంధించి పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, పంచాయతీరాజ్ కమిషనరు, డెడికేషన్ కమిషన్ వాళ్ళు రిప్లై ఇస్తారు అధికారికంగా. అంత డెప్త్ లెక్కలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఎక్కడ ఎందుకు ఎట్లా జరుగుతుందో బరాబర్ చెప్తారు ప్రభుత్వం తరఫున వివరణ. ఇక్కడ రాజకీయపరమైన అంశాలకు సంబంధించిన అంశం వస్తూ ఉంది. రాజకీయ పరాలకు సంబంధించి మా పార్టీ మా ప్రభుత్వం జరుగుతున్నటువంటి ప్రక్రియను చెప్తా ఉన్నాం. మేము ఇలా బలహీన వర్గాలు పెద్దలందరూ కూడా నేను వాళ్ళ ఆకాంక్షలకు వ్యతిరేకం కాదు. మేము ఆ ఆకాంక్షల్లో భాగస్వాములమే. బలహీన వర్గాలకు రిజర్వేషన్ కావాలని వారు కొట్లాడడాన్ని తప్పుపడతలేము. వాళ్ళ రైట్ అది, వాళ్ళ ఆర్గనైజేషన్ ఆర్జున్ అది. కానీ ఎవరు పొరపాటు చేస్తున్నారు, ఎవరు దీనికి అడ్డం పడుతున్నారు, ఎక్కడ సమస్యకు మూల పరిష్కారం ఉంది, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏమైనా లోపం జరిగితే చెప్పండి. తెలంగాణ ప్రభుత్వంకి ఇది మిస్ అయిందో ఇది చేయకపోవడం వల్ల ఇక్కడ అబ్స్ట్రక్షన్ వచ్చిందని చెప్పండి. 2 సంవత్సరాలు ఎన్నికల వాయిదా వేసినాము. గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయినాయి. 800 కోట్లు ఆగిపోయినాయి. ప్రజా వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి. అందుకే మిగతా వ్యవస్థలను ఆపి గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతా ఉన్నాం. పార్టీ పరంగా జరగవి, స్థానిక బలంతో గెలుస్తారు. ఎవడు బలవంతుడు అయితే అల్లు. కాబట్టి ఇటువంటిప్పుడు కూడా కొంత అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత బలహీన వర్గాల ఉంది నాయకత్వం మీద. నేను ఆ సంఘాలందరికీ కూడా మీ సోదరుణ్ణి, మీ బిడ్డను, నేను కానీ, మా పీసీసీ ప్రెసిడెంట్ గారు కానీ, మంత్రి గారు కానీ, శ్రీగారి గారు కానీ, ఇంకా మిగతా నాయకులందరం కూడా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ మేము తప్పకుండా బలహీన వర్గాల నాయకులం. మా నాయకత్వం